విశాఖలోని కంచరపాలెం ఐటీఐ జంక్షన్ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫీసులో చోరీ యత్నం కలకలం రేపుతుంది. బ్యాంకులో గుర్తు తెలియని వ్యక్తి బంగారు నగలను అపహరించుకుపోయేందుకు ప్రయత్నించగా బ్యాంక్ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో బ్యాంక్ సిబ్బందిపై దుండగుడు సుత్తితో దాడి చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాంకులోని దోపిడీకి యత్నము కలకలం నెలకొంది. చూసుకుంటే ఈ యొక్క ఘటన విశాఖ కంచరపాలెం జాతీయ రహదారి కొత్తపేట దూరంలో ఉన్నటువంటి ఈ ఘటన నెలకొంది. అయితే ఓ బ్యాంక్ మేనేజర్పై ఒక సుత్తితో దాడి చేసిన ఘటన అయితే నెలకొంది. చూసుకోవచ్చు కూడా విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాంకులను అయితే ఇప్పటికే ఈ ఘటనకి సంబంధించి అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. ఇప్పటికే ఘటనా స్థలానికి అయితే క్లూస్ టీమ్ అయితే వచ్చారు. చూసుకుంటే అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే పూర్తి వివరాలు ఇప్పుడే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. విశాఖ నగరంలోని కంచరపాలెం ఐటీఐ జంక్షన్ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలోని అయితే అర్ధరాత్రి జరిగిన ఘటన అయితే చోరీ యత్నం అయితే కలకలం నెలకొంది. చూసుకుంటే బ్యాంకులకు ప్రవేశించిన ఒక వ్యక్తి బంగారు నగలను అపహరించి ప్రయత్నించగా అడ్డుకున్న బ్యాంకు సిబ్బందితో సుత్తితో దాడి చేసిన ఘటన అయితే నెలకొన్న నేపథ్యం చూసుకో సమాచారం మేరకు దుండగుడు బ్యాంకు ఆభరణాలను కాజేయాలనే ఉద్దేశంతో లోనికి ప్రవేశించినట్లుగా ఇప్పటికే సీఐ రవికుమార్ అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అతని కదలికలను గమనించిన బ్యాంక్ మేనేజర్ క్యాషియర్ని అడ్డుకున్న ప్రయత్నం చేయగా వారిపై సుత్తితో విచక్షణారహితంగా దాడి చేశారని ఈ ఘటనలో దాడి చేసిన ఘటనలు ఇద్దరికి కూడా గాయాలయ్యాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కాగా ఈ ఘటనలో ఇద్దరికి గాయాలవగా ఒకసారిగా భయాందోళనలు అయితే ఒకసారి నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి స్థానికుల్లో కూడా ఒకసారిగా కలకలం నెలకొంది. సో ఘటనపై సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు వెంటనే ఘటనకు స్పందించి హుటాహుటిన బ్యాంకుకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులో తీసుకుని నిందితుడిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. గాయపడిన అయితే మేనేజర్ను క్యాషియర్లను చికిత్స నిమిత్తము సమీప కేజీహెచ్కి అయితే తరలించారు. బ్యాంకులో అమర్చినటువంటి సీసీ ఫుటేజ్లను పోలీసులు కూడా స్వాధీనం చేసుకుని ఘటనపై కూడా సమగ్ర దర్యాప్తు అయితే చేపడుతున్నారు. నిందితుడి యొక్క వివరాలు కూడా చోరీపై గల కారణాలు కూడా ఇప్పటికే ఆరా తీస్తున్నట్లు కూడా పోలీసులు కూడా విచారణ కొనసాగుతుందని కూడా ఒకవైపు కదా పోలీసులు అయితే పేర్కొన్నారు. మనం చూసుకోవచ్చు విశాఖ ఏదైతే బ్యాంక్ ఉందో దారి పొడిగిన ఘటన జరిగిన ప్రాంతంలో అయితే రక్తం మరకలు కూడా ఉన్నాయి. అదే క్లూస్ టీమ్ అయితే ఈ ఘటనకు సంబంధించి ఘటనలోకి వచ్చి సంఘటనా స్థలానికి వచ్చి ఏదైతే ఈ క్లూస్ టీమ్ అయితే ఇప్పుడు పరిరక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు కూడా పేర్కొన్నారు. అదే చూసుకుంటే ఏదో బ్యాంక్ లోపల ఈ యొక్క ఘటన జరిగిన దారి పొడిగిన ఏదైతే ఉందో ఈ రక్తం మరకలు ఘటన ఈ యొక్క బ్యాంక్ ఎంట్రన్స్ లోపల అయితే ఈ యొక్క ఘటన జరిగింది. అయితే చూసుకుంటే ఇది ఎంట్రన్స్లోనే అయితే ఇక రక్తం మరకలు అయితే ఏదైతే చూసుకోవచ్చు మన స్థానికంగా అయితే ఎంట్రన్స్ లోపల వరకు కూడా భారీగా రక్తం మరకలు కూడా నేలపై పడి ఉండడం మనం చూసాము. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టగా హుటాహుటిన క్లూస్ టీమ్ కూడా ఒకవైపు వచ్చి పూర్తిగా దర్యాప్తు అయితే ముమ్మరం అయితే చేపడుతున్నారు. అయితే బ్యాంకు సంబంధించి కూడా కేవలం ఆభరణాల విషయంలో మాత్రమే ఈ యొక్క ఒకరిపై ఒక దాడి జరిగినట్లుగా ఒకవైపు అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఒకవైపు దర్యాప్తులో ముమ్మరం చేస్తున్నారు. అయితే బ్యాంక్ మేనేజర్ శివరామరాజుకు అయితే ఒక రకంగా తీవ్ర గాయాలైనట్లు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అప్రమత్తమైన అయితే దుండగుడిని అయితే స్థానికులు బ్యాంక్ సిబ్బందితో కూడా పట్టుకున్నారు. బ్యాంకుకు సంబంధించి మరో బ్రాంచ్లోనైతే ఈ యొక్క ఉద్యోగం ఉన్నటువంటి నిందితుడు రవికుమార్గా స్థానిక ఉన్నటువంటి పోలీసులు కూడా గుర్తించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇరువురికి కూడా గాయాలయ్యాయి. అయితే బ్యాంకుకు సంబంధించి కూడా ఇప్పటికీ ఘటనా స్థానాలకి అయితే క్లూస్ టీము పోలీస్ శాఖ కూడా విస్తృతంగా ఘటనా స్థలాలకు చేరుకొని అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేపట్టారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు సిఐ రవికుమార్ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా తెలిస్తే దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని కూడా ఏదైతే కంచరపాలెం పోలీస్ స్టేషన్ సీఐ అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ 9 సంఘటనా స్థలం నుంచి.